మన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు ప్రకటించి ఏడాది కాకముందే సుమారు $1 బిలియన్ మేరకు పెట్టుబడి పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్ల నుంచి హామీ లభించింది. ఇదిలా ఉండగా మన దేశంలోని అమెరికన్ ఎలక్ట్రానిక్ కంపెనీ మోటరోలా ఇక్కడి నుంచి తన పరిశ్రమల్ని చైనాకి తరలించడానికి సిద్ధపడుతోంది. క్షణమాగాడు వేదికపై మాట్లాడుతున్న విస్సు. నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆర్గనైజ్ చేస్తున్న సెమినార్ అది. ఆ సెమినార్కి చాలామంది పారిశ్రామికవేత్తలతో పాటు ఉపాధ్యాయ కూడా వచ్చారు. ప్రస్తుతం ఆయన వేదికపై అధ్యక్ష స్థానంలో కూర్చుని ఉన్నారు. 25 ఏళ్లు నిండని ఓ అబ్బాయి అద్భుతమైన అనాలసిస్తో పాటు విదేశీ పెట్టుబడుల గురించి మాట్లాడుతుంటే ఆసక్తిగా ముందుకు వంగి టేబుల్పై చేతులానించి వింటున్నారు ఆయన. ఇలా మన దేశంలో పెట్టుబడి పెడతామన్న విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి మరో దేశానికి తమ పరిశ్రమల్ని తరలించుకోవడానికి కారణం మన ప్రభుత్వ యంత్రాంగాల్లో పనుల నిర్వహణలో జరుగుతున్న జాప్యం. ఆలోచనలు కాగితాలకే పరిమితం కావడం. 1990లో థాయిలాండ్కి $47 బిలియన్ ప్రతిపాదనలు వస్తే మన దేశానికి కేవలం $1 బిలియన్ ప్రతిపాదనతో ముగిసిపోవడం బాధాకరమైన విషయం. ఓ నివేదికను తయారు చేసి అందులో సారాంశాన్ని ఉపన్యాసంలా చదువుతున్న విస్సు కౌన్సిల్తో సంబంధం లేని వ్యక్తి అయినా ఇప్పుడు ఆ అవకాశాన్ని దక్కించుకున్నది ప్రొడక్టివిటీ కౌన్సిల్లో అతడికి తెలిసిన ఓ స్నేహితుడి మూలంగా. కేవలం ఉపాధ్యాయ గారి సమక్షంలో తన మేధస్సుని ప్రదర్శించే ప్రయత్నంలో అవకాశం ఇవ్వమని విస్సు అడగలేదు. ప్రభుత్వంలో బ్యూరోక్రసీ వైఫల్యాల గురించి ఉపాధ్యాయ వంటి వ్యక్తుల దృష్టికి తీసుకువెళ్లడం తన అభిమతమన్నాడు. వేదికలోని స్టాటిస్టిక్స్ విస్సు స్నేహితుణ్ణి కూడా ఆకట్టుకోవడంతో, పైగా అప్పుడెప్పుడో బాంబే యూనివర్సిటీలో విస్సుతో ఉన్న పరిచయంతో సరే అని అంగీకరించి 10 నిమిషాల సమయాన్ని కేటాయించాడు. ఎవరి అబ్బాయి అడిగాడు ఉపాధ్యాయ. అతని పక్కనే కూర్చున్న కౌన్సిల్ సెక్రటరీని. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో రీసెర్చ్ స్కాలర్, ప్రస్తుతం నిరుద్యోగి, త్వరలో ఉద్యోగం కోసం స్టేట్స్కి వెళ్తున్నవాడు. పేరు విశ్వనాథ్ చెప్పాడు నెమ్మదిగా. ఇదేమీ గమనించడం లేదు విస్సు. భారతదేశంలో ఉన్న విస్తృతమైన మార్కెటింగ్ గురించే కాక నైపుణ్యత గల కార్మికులకే లోటు లేదన్న విషయం అంతర్జాతీయ ఇన్వెస్టర్లకి తెలుసు. అయితే ఇక్కడ సరైన ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం, ప్రాజెక్టుల అనుమతిలో అవరోధాలు వారికి తలనొప్పిగా తయారయ్యాయి. అదే తూర్పు ఐరోపా దేశాల్లో ట్యాక్స్ హాలిడేస్ మాత్రమే కాక ప్రాజెక్టులకు అనుమతి సైతం తేలిగ్గా లభిస్తుంది. విస్సు అంచనా తప్పు కాలేదు. తను అనుకున్న దానికన్నా ఉపాధ్యాయ గారిని అమితంగా ఆకట్టుకోగలిగాడనడానికి ఉదాహరణ ఆయన కనబరుస్తున్న ఆసక్తి. వయసుకి మించిన పరిజ్ఞానంతో భారతదేశ పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన కీలకమైన విషయాన్ని చాలా సునాయాసంగా చర్చిస్తున్నాడు. డబ్బు పెట్టుబడి పెట్టడంలో ఎదురయ్యే సమస్యల గురించి సరైన అవగాహన లేకుండా సంఘర్షణకి లోనవడమే తప్ప ఎంతమంది పారిశ్రామికవేత్తలకి తెలుసు ఇలాంటి లోపాల గురించి? మన దేశంలో శ్రమశక్తి తక్కువ రేటుకే లభిస్తుంది. అయితే ఉత్పాదకతను పెంచే కార్మిక చట్టాలు లేవు. కార్మిక సంఘాలకి ఉద్యోగ భద్రతలపై ఆసక్తి తప్ప ఉద్యోగుల బాధ్యత గురించి నచ్చజెప్పే ప్రసక్తి లేదు. పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోవడానికి ముఖ్యమైన కారణాల్ని వ్యక్తం చేస్తున్న విశ్వనాథ్ని మరింత అభినందనగా చూశారు ఉపాధ్యాయ. అసలు ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ ముందుగా ఆలోచించాల్సింది విదేశీ పెట్టుబడులే కాక సవరించాల్సిన ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టాల గురించి. విశ్వ ఉపన్యాసం ఇంకా పూర్తి కాలేదు. ఉన్నట్టుండి ఆ స్టార్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో కలకలం మొదలైంది. అది కాదు, ఓ విద్రోహుల చర్యలా ఆ హాల్లో దట్టంగా పొగ వ్యాపిస్తోంది. స్మోక్ బాంబ్స్ అన్న కేకలతో జనం కకావికలైపోయారు. ఎవరే పక్క పరిగెడుతున్నది, అసలేం జరిగింది ఎవరికీ అర్థం కావడం లేదు. 1/2 నిమిషం వ్యవధిలో మేఘాల్లా ఆవరించిన పొగలో పైకి లేవబోయిన ఉపాధ్యాయకి ఏమీ కనిపించని ఆ స్థితిలో తననెవరో లాగుతున్నట్టు బోధపడింది. ఊపిరితిత్తుల నిండా నిండిన పొగతో ఉక్కిరిబిక్కిరైపోయారు. తననెవరో కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తున్నారని గ్రహించి శక్తిని కూడగట్టుకోబోయారు. కానీ అప్పటికే ఆయనకు స్పృహ తప్పుతోంది. రాత్రి 10 గంటల సమయంలో అక్కడ జరిగిన సంఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసుల్ని ఎంత కలవరపరిచింది అంటే నగరం అలర్ట్ చేయబడింది. అందరి నోట ఒకటే మాట, టెర్రరిస్టులు ప్రముఖ పారిశ్రామికవేత్త ఉపాధ్యాయుని కిడ్నాప్ చేయబోతే విస్సు అనే యువకుడు ప్రాణాలకి తెగించి పోరాడాడు. ఉపాధ్యాయ గారిని రక్షిస్తూ తాను దారుణంగా గాయపడ్డాడు అని. పత్రికలు, ప్రజలు
ఆసక్తిగా అపోలోకి చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకల్లా అప్పటికే స్పృహలోకి వచ్చిన ఉపాధ్యాయ జరిగింది తెలుసుకుని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న విస్సు దగ్గరికి వెళ్లారు. అతని షర్టు రక్తసిక్తమై ఉంది. మోచేయితో పాటు భుజం కూడా చీరుకుపోవడంతో బ్యాండేజ్ కట్టినట్టు చెప్పాడు డాక్టర్. తన దాకా వచ్చేసరికి ఆందోళన పడ్డారేమో. ఆప్యాయంగా విస్సు తల నిమురుతూ థ్యాంక్స్ అన్నారు. బుద్ధిబలమే కాక భుజబలము కలవాడినని నిరూపించుకున్నావు. బడలికగా చూశాడు విస్సు. నేనొక్కడిని పోయినంత మాత్రాన ఈ దేశానికి జరిగే నష్టమేమీ లేదు. కొన్ని వేల మందికి ఉపాధినివ్వగల మీలాంటి వారు క్షేమంగా ఉండాలి. ఉపాధ్యాయ మరింత ఉద్విగ్నతకు లోనయ్యాడు విస్సు మాటలు వింటూ. నువ్వు విదేశాల్లో స్థిరపడాల్సిన అగత్యం లేదు విశ్వనాథ్. నాకు బాడీగార్డ్లా నా ఇంట్లో నాతోనే ఉంటావు. నా ఫ్యాక్టరీస్కి సంబంధించిన వ్యవహారాల్ని చూస్తుంటావు. నీకు కావలసినంత జీతం ఇస్తాను ఓ ఆదేశంలా అన్నారాయన. ఓ కోటీశ్వరుడి దృష్టికి వెళ్ళిన వ్యక్తి జీవితంలో హఠాత్తుగా ఏర్పడే అసాధారణమైన మార్పులు ఎలా ఉండేది ఇప్పుడే తెలిసినట్టు అక్కడి సన్నివేశాన్ని చూసిన వ్యక్తులు ఆలోచిస్తుండగానే బయటికి నడిచారు ఉపాధ్యాయ. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చెప్పాడు ఉపాధ్యాయ గారితో. నేరస్తుల గురించి గాలింపు ఉధృతం చేశాం సార్. ఇప్పటికి అందిన సమాచారాన్ని బట్టి రేన్సమ్ కోసం మిమ్మల్ని కిడ్నాప్ చేయబోయారని అర్థమవుతోంది. బయట కారిడార్లో నిలబడ్డ కృషితో పాటు ఇంటికి తిరిగి వచ్చిన ఉపాధ్యాయ ఆ రోజు ప్రతి నిమిషము జరిగిన సంఘటన గురించే మాట్లాడారు. పూర్తిగా కోలుకున్న విస్సుని ఇంటికి రప్పించాక కృషిని పరిచయం చేశారాయన. ఇక నుంచి మనకు రక్షణగా విశ్వనాథ్ ఇక్కడే ఉండబోతున్నాడు. కృషి అర్థం కానట్టు చూసింది. ఓ సెమినార్లో కలిసిన విస్సు కాకతాళీయంగా ఉపాధ్యాయ గారికి దగ్గర కావటాన్ని ఆమె అంగీకరించినా అతన్ని బాడీగార్డ్లా ఆలోచించడం నచ్చలేదు. అంత కావాలనుకుంటే పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయొచ్చు కదా గ్రాండ్పా. నాకు కావాల్సింది జీతం కోసం డ్యూటీ చేసే పోలీసుల రక్షణ కాదు. ఏ స్వార్థం లేకుండా ప్రాణాలు సైతం పెట్టుబడి పెట్టగలిగే విశ్వనాథ్ లాంటి యువకుడు. ఒక నిర్ణయం తీసుకున్న గ్రాండ్పాని ఒప్పించడం గాని మార్చడం గాని సాధ్యం కాని పని. ఓ శాసనంలా అనేసి తన గదిలోకి వెళ్ళిపోయిన గ్రాండ్పాని చూస్తూ నౌకరు శరభయ్యతో చెప్పింది విశ్వనాథ్కి ఓ గది ఏర్పాటు చేయమని. అసలు ఇదంతా ఆమెకు విచిత్రంగా ఉంది. తనతో పాటు పోరాటానికి ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఇప్పుడు తన కళ్ళ ముందు తన ఇంటిలోనే ఉండబోతున్నాడు. హుందాగా చిరునవ్వుతో సోఫాలో కూర్చున్న విస్సు మీద పూర్వం అభిప్రాయం ఏదైనా కానీ అతడు తీసుకున్న రిస్క్కి కృతజ్ఞతలు తెలపాలనుకుంది. థ్యాంక్స్ విస్సు. దేనికి? ప్రాణాలకి తెగించి తాతయ్యని కాపాడినందుకు. నవ్వాడు. దేనికి నవ్వుతున్నావు అడిగింది కృషి. కాపాడ్డం అనే ప్రసక్తి రావాల్సింది నిజంగా అక్కడికి టెర్రరిస్టులంటూ వచ్చినప్పుడు. మరి? విస్మయంగా చూసింది. ఇదంతా నా పథకం కృషి. అసలు నేను ఆ సంఘటన సృష్టించింది కేవలం మీ తాతయ్య పరిచయం కోసం మాత్రమే. కానీ ఇప్పుడు కోటాలో పాగా వేసే అవకాశాన్ని కలిగించాడు మీ గ్రాండ్పా. షాక్ తిన్నట్టుగా ఉండిపోయింది కృషి. నేను నమ్మను. కంగారు పుట్టించే ఆ స్థితిలో సైతం నిశ్చలంగా అంది కృషి. ఇప్పుడు విస్సు షాక్ తిన్నాడు. అదేం? ఇదంతా నువ్వు చేయించిందే అయితే గాయాలు ఎలా అయ్యాయి? మృదువుగా నవ్వాడు తేరుకుంటూ. అందమైన అమ్మాయిని కలుసుకోవాలని గోడ దూకి వెళ్లే అబ్బాయిలకి ఒక్కోమారు గాయాలవుతుంటాయి కృషి. ఇది అలాంటిదే. నీకు దగ్గర కావాలి అంటే ముందు మీ తాత పరిచయం కావాలి. అది కూడా చాలా పకడ్బందీగా జరగాలి. దానికోసం నేనే గాయం చేసుకున్నాను. అయినా ఆడపిల్లల కోసం హత్యలు సైతం చేయడం ఆనవాయితీ అయినప్పుడు ఈ మాత్రం రిస్క్ తీసుకుంటేనేం? నువ్వు ఒట్టి సాడిస్ట్వే అనుకున్నాను. ఇప్పుడు మెకోచెస్ని కూడా అని తెలిసిపోయిందా? ఎదుటి వ్యక్తి మీద కసి తీర్చుకోలేని ఉన్మాదంలో ఒక్కోమారు తనను తాను గాయపరుచుకునే మెకోచిజం గురించి వివరిస్తున్నట్టుగా అన్నాడు. నేనేమిటి అన్నది ఇప్పటికైనా నీకు అర్థమైనందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నేనేమిటో కూడా నీకు తెలియచెప్పబోతున్నాను విస్సు. అవహేళనగా నవ్వింది కృషి. అంటే నేను ఓ పథకం ప్రకారం ఈ లోగిలిలో అడుగు పెట్టానని మీ తాతయ్యకి చెప్పడం కోసం ప్రయత్నిస్తావేమో కదూ? కష్టం కృషి. నిర్లక్ష్యంగా చూశాడు విస్సు. ఎందుకంటే నిన్ను నేను రేప్ చేస్తానని మీ తాతయ్యకి నువ్వు చెప్పినా నమ్మడు. అలా కోపంగా చూడకు. అంత కాన్ఫిడెన్స్తో ఉన్నారాయన. ఒకవేళ నీ మీద నేను అఘాయిత్యం చేశానని నువ్వన్నా నిజమో కాదో నిరూపించడానికి మెడికల్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటాడే తప్ప. మిస్టర్ విశ్వనాథ్ క్రోధారుణ నేత్రాలతో చూసింది కృషి. విస్సు దేనికైనా సిద్ధపడగలడని ఎప్పుడో ఊహించింది. కానీ
ఇలాంటి ప్రమాదకరమైన మూర్ఖత్వాన్ని సైతం ప్రదర్శించగలడని ఇప్పుడు అర్థం చేసుకుంది. ఏం సాధించాలని ఇలాంటి వలయంలో అడుగు పెట్టావో నాకు బోధపడ్డం లేదు. చిన్మయానందంగా నవ్వాడు. ఒక్కటే కృషి, నీతో అనుభవం అనే ఆలోచనలు అంటించిన అగ్నికి మండే సమిధనైన నేను అవసరమైతే కాలిపోతాను. ఆ తర్వాత నీ మనసు ఎన్ని కవచాల్ని అడ్డం పెట్టుకుంటేనేం నొక్కిపెట్టిన నీ నవ్వులోనూ కళ్ళలోనూ దాక్కుంటాను. ఆదమరిచి నిద్రోయే నీ చెక్కిలిపై తారాడే కలల నీడల్లోనూ నేను కనిపిస్తూనే ఉంటాను. షటప్! ఏం ఆడపిల్లవి నువ్వు? ఇంత అద్భుతమైన భావుకతతో మాట్లాడానే, కొద్దిగానైనా రియాక్ట్ కావేం? విస్సులో నిర్భీతి ఆమెకు భరింపశక్యంగా లేదు. గుడిలో దేవుడి ఆభరణాల్ని దొంగిలించాలని వచ్చినవాడు దేవుణ్ణి స్తుతిస్తే అది భక్తి అనిపించుకోదు విస్సు. నీ మాటలకి స్పందించే సగటు ఆడపిల్లని కాను నేను. వెళ్ళి ఒక్క రాత్రైనా ప్రశాంతంగా నిద్రపో. రేపు నువ్వు ఈ భవంతిలో ఎలాగూ ఉండవని చెప్పడం ఆమె ఉద్దేశం. అయితే నడు. ఎక్కడికి? ఒక్క రాత్రి ప్రశాంతంగా నీ బెడ్రూమ్లో గడపడానికి. ఏమిటి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? అసలు గ్రాండ్పా అయినా ఇంత సులభంగా ఇతన్ని ఎలా నమ్మగలిగారు? ఏమిటి కృషి, ఇంకా ఆలోచిస్తున్నావేం? ఆమెను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకనాడు నాతో పందెంలో నువ్వు ఓడితే నువ్వు నా ఇంటి వాచ్మెన్గా ఉండాలని అడిగాను. గుర్తుందా విస్సు? నిశ్చలంగా అంది ఆమె. ఇప్పుడు ఈ ఇంట్లో బాడీగార్డులా అడుగుపెట్టినా నువ్వు ఉండేది ఆ స్థాయిలోనే. అది జ్ఞాపకం పెట్టుకుని మేం దయతలిచి ఇచ్చిన గదిలో సెటిల్ కా. కనీసం ఒక్క రాత్రి. మరోసారి ఒక్క రాత్రి అన్న పదాన్ని ఒత్తి పలికి తన గదివైపు నడిచింది. అర నిమిషం తర్వాత నౌకరు శరభయ్య ఏర్పాటు చేసిన గెస్ట్ రూమ్లో అడుగుపెట్టిన విస్సు ప్రశాంతంగా ఉండలేకపోయాడు. కృషి పట్టుదలేమిటో అప్పటికే అతడికి అర్థమైపోయింది. కనీసం కొన్ని రోజుల పాటు కృషి నుంచి తనను తాను కాపాడుకోవాలి. అతడి ఆలోచన తప్పు కానట్టుగా ఆ రాత్రి 10 గంటలకి కృషి ఫోన్ చేసిందెక్కడికో. ప్రొడక్టివిటీ కౌన్సిల్ సెమినార్లో జరిగిన సంఘటనకి కారణం బయట నుంచి వచ్చిన వాళ్ళ, లేక హాల్లోని వ్యక్తులెవరైనా అలాంటి ఏర్పాటు చేశారా అన్న విషయాన్ని తెలుసుకోమని ఆమెకు పరిచయం ఉన్న ఏసీపీ మాధుర్కి హింట్ ఇచ్చింది. ఆ సందర్భంగా విశ్వనాథ్ మీద తనకున్న అనుమానాన్ని వ్యక్తం చేయడానికి వెనుకాడలేదు. ఉదయం 8 గంటల సమయం. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ఉపాధ్యాయ సమక్షంలో నౌకర్లందరూ క్రమశిక్షణ గల సైనికుల్లా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. అది చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ. నౌకర్లని పనివాళ్లుగానే భావించే ఉపాధ్యాయ గారు వాళ్ల ముందు మనసారా నవ్వటాన్ని సైతం ఇష్టపడరు. అందుకే ఆయన ఇంట్లో ఉన్నంతసేపు యంత్రాల్లా పనిచేసుకుపోతుంటారంతా. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆయనకి సమీపంలో కూర్చున్న కృషి బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఏదో అడగాలని సంశయిస్తున్నట్టు అర్థమైంది. నిజానికి కృషికి నిన్న రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. విస్సు గురించి ఓ పక్క వివరాలు సేకరించమని పోలీసుల సహాయాన్ని అర్థించిన ఒక సువిశాల సామ్రాజ్యాధినేతలా బ్రతికే గ్రాండ్పా విస్సు మీద ఉన్నట్టుండి అంత అభిమానాన్ని ప్రదర్శించడం ఆమెకు నచ్చడం లేదు. ఆ విషయాన్నే చర్చించాలనుకుంటోంది. ఏ రోజు కృషితో సైతం ఆత్మీయంగా మాట్లాడే అలవాటు లేని ఉపాధ్యాయ బ్రేక్ఫాస్ట్ చేయబోతూ హఠాత్తుగా గుర్తుకొచ్చినట్టు విశ్వనాథేడి అన్నారు. కృషి జవాబుని ఆశించినట్టు అతన్ని పిలవమని నౌకర్ని పురమాయించారు. మరో అర నిమిషంలో వచ్చాడు విస్సు అక్కడికి. ఆ ఉదయమే ఆశ్రమం నుంచి సూట్ కేస్ తెప్పించుకుని విస్సు అప్పటికే కాలకృత్యాలు ముగించుకుని బ్రష్ చేసుకుని ఉన్నాడు. అది కాదు కృషిని ఆశ్చర్యపరిచింది. నుదుట బొట్టుతో ఇప్పుడే పూజా కార్యక్రమాలు ముగించుకుని వచ్చిన భక్తుడిలా అనిపిస్తున్నాడు. బ్రేక్ఫాస్ట్ చెయ్యి. అధికారం ఆత్మీయతల్ని కలిపి ఆదేశంలా అన్నారు ఉపాధ్యాయ. వెంటనే టేబుల్ దగ్గర కూర్చోలేదు విస్సు. క్షమించండి, మీ పక్కన కూర్చునే స్థాయి కాదు నాది. అవసరానికి మించిన బిడియాన్ని భయాన్ని నటిస్తున్న విస్సు ఆ క్షణంలో ఉపాధ్యాయుని ఎంతగా ఆకట్టుకున్నది ఆమె గమనిస్తూనే ఉంది. మీరు మరీ తప్పదంటే మీరు లేచాక కూర్చుంటాను. గొంతులో సైతం అసాధారణమైన వినమ్రతని అనుకుని అభినయిస్తున్నాడు. ఇక రెట్టించలేదు ఉపాధ్యాయ. ఏ వ్యక్తైనా తన ముందు అలా ప్రవర్తించడమే ఇష్టమైనట్టు మృదువుగా నవ్వారు. వెంటనే, నీకు ప్రతిరోజు పూజ చేయడం అలవాటనుకుంటాను. నేను దేవుణ్ణి నమ్ముతాను సార్. ఎందుకంటే కళ్ళల్లో టన్నుల కొద్దీ భక్తి పారవస్యాన్ని నింపుకుని మాట్లాడుతుంటే మంటగా చూసిందే తప్ప అతడిని నిలదీయలేకపోయింది ఆమె. అసలు ఆ దేవుడి దయ లేకపోతే మీ స్థాయి వ్యక్తికి నేను దగ్గరయ్యేవాణ్ణి కాదు కాబట్టి. నిజానికి ఇప్పటికీ జరిగింది నేను నమ్మలేకపోతున్నాను. ఇది ఏ పూర్వజన్మ సుకృతమో కాకపోతే గుడిసెలో ఉండాల్సిన నేను
ఈ గుడిలో అడుగు పెట్టడం ఏమిటి? రేర్ చైల్డ్ అభినందనగా చూశారు ఉపాధ్యాయ. అసలు ఈ కాలంలో ఇలాంటి యువకుడు తారసపడ్డాం. ఏమంటావు కృషి? గొంతు దిగనట్టు పొలమారింది కృషికి. ఏం జరుగుతోంది? విస్సు ఇంతింతై వటుడింతై అన్నట్టు గ్రాండ్పా దృష్టిలో అలా ఎదిగిపోతున్నాడేం? ఎస్ గ్రాండ్పా. ఓరకంట విస్సుని చూసింది. నిజమే, ఈ కాలంలో ఇలాంటి యువకులుండడం చాలా అరుదైన విషయం. మీ అభిమానం కానీ ఆధ్యాత్మికంగా నవ్వాడు విస్సు. ఇదంతా మీ మనసులోని నిర్మలత్వమేగా? అవును మేడం, ప్రపంచం కనిపించేది చూసే కళ్ళను బట్టి అన్నది నా నమ్మకం. నమ్మకమేమిటి, నిజం కూడా. మీరు నన్ను ద్వేషిస్తే ఇప్పటి నా ప్రవర్తన నటనలా ఉంటుంది, అభిమానిస్తే వినమ్రతగా కనిపిస్తుంది. ప్రశాంతంగా నవ్వారు ఉపాధ్యాయ గారు. ఎప్పుడూ వ్యాపారానికి చెందిన ఫైల్స్తో, లాభ నష్టాల చిట్టాలతో, కొత్త ప్రాజెక్టుల గురించి చేసే ఆలోచనలతో సతమతమయ్యే తనకి విస్సుతో చర్చ చాలా రిలీఫ్గా ఉంది. అదొక్కటే కాదు, నిన్న వేదికపై వ్యాపారానికి చెందిన ప్రాక్టికల్ ఫిలాసఫీ మాట్లాడిన విస్సు ఇప్పుడు ఇంకో డైమెన్షన్లో కనిపిస్తున్నాడు. చాలా చదివితే తప్ప ఆ వయసులో ఇంతటి విజ్ఞానాన్ని సంపాదించడం కష్టమైన పని. చాలా చదివావనుకుంటాను అడిగారు ఉపాధ్యాయ గారు. తల వంచుకున్నాడు విస్సు బిడియంగా. నిజమే గ్రాండ్పా, ఉక్రోషాన్ని అదిమి పెట్టుకుంటూ అంది కృషి. చాలా చదివిన వాడిలా కనిపిస్తున్నాడు. చెప్పండి విశ్వనాథ్ గారు, ఇంతవరకు ఏమేం చదివారు? సిగ్గుపడకుండా చెప్పండి. క్షణం పాటు కృషి కళ్ళలోకి చూసి దృష్టిని మరల్చుకున్నాడు. లోలోన కృషి ఎంత మండిపోతుందో అర్థమవుతూనే ఉంది. ఎంత చదివినా ఇంకా చదవాల్సింది చాలా ఉందన్న సత్యాన్ని మాత్రమే తెలుసుకున్న నేను ఏం చదివానని చెప్పమంటారు? భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలియచెప్పే అద్వైతాన్ని, ఏకత్వంలో భిన్నత్వం గురించి వివరించే ద్వైతాన్ని చదివాను. వేదాలు, ఉపనిషత్తులతో పాటు రామాయణ, భారతాల వంటి కావ్యాలు, యూస్కెఫీ ప్రచురణలు చదువుతుంటాను. విభ్రమంగా అడిగింది. యూస్కెఫీ ప్రచురణలంటే? సమాజంలో విషబీజాలను నాటే నేరాల గురించి, సంఘ విద్రోహక చర్యల గురించి రాయబడుతూ పసిపిల్లల మనసుల్ని చిన్న భిన్నం చేసే చెత్త సాహిత్యానికి కలత చెంది ఓ ధర్మ సంస్థ విడుదల చేస్తున్న ప్రచురణలవి. నేను అడిగింది యూస్కెఫీ అంటే ఏమిటి అని. యునైటెడ్ సోషల్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, USCEFU. తెలుగులో అయితే భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక విద్యా ధర్మ సంస్థ. విస్సు అంతటితో ఆగిపోలేదు. చాలా ఆవేశంగా తన బాధని ప్రకటించాడు. బాధ్యత లేనటువంటి ప్రచార సాహిత్యం మూలంగా జంతుప్రాయంగా మారుతున్న పిల్లల్ని, నేటి యువతని కాపాడాలి అంటే మన ప్రాచీన విజ్ఞానం గురించి, దేశభక్తి గురించి, మంచి నడత గురించి తెలియజెప్పే మరెన్నో గ్రంథాలు యూస్కెఫీ ప్రచురించాలని కోరుకుంటున్నాను. ఇంకా మాట్లాడేసేవాడే. చప్పట్లు వినిపించాయి. వెనక్కి తిరిగిన విస్సు అప్పుడు చూశాడు డాక్టర్ మహంతిని. అభినందనలు మిస్టర్ విశ్వనాథ్. విస్సుకి నిన్ననే పరిచయం అయ్యాడు డాక్టర్ మహంతి. అసలు చెప్పడమే కానీ వినే అలవాటు లేని మా ఉపాధ్యాయుని శ్రోతగా మార్చేశావు అంటే నువ్వు సామాన్యుడివి కాదు. ఇక నో ప్రాబ్లం. ఉపాధ్యాయ గారినిక ఏ అనారోగ్యమూ ఇబ్బంది పెట్టదు. 100 ఏళ్ళు బ్రతికేస్తారాయన. ఈ స్టేట్మెంట్కి జవాబు చెప్పకుండా ఉండలేకపోయాడు విస్సు. అనారోగ్యంతో ఉన్న మనిషి ఆయుష్ని పెంచేది డాక్టర్లు కాదని తేలిపోయింది మహంతి గారు. ఈ మధ్యనే అమెరికాకి చెందిన సోషియాలజిస్ట్ ఎల్లెన్ బడ్లర్, హంగేరియాకి చెందిన ఎసిడిమాలజిస్ట్ స్లాన్ స్మౌకాసి సైంటిఫిక్గా నిరూపించారు. ఉత్సుకతగా చూశారు ఉపాధ్యాయ. అది తన మేధస్సుని మరింతగా ఎరుకపరచాలని విస్సు చేస్తున్న ప్రయత్నంగా బోధపడిన కృషి సైతం అబ్బురంగా చూసింది. ఎంత కోటీశ్వరుడికైనా బ్రతుకు మీద ఆసక్తి చావదని తెలిసిన విస్సు ఇక్కడ తెలివిగా అవకాశాన్ని తీసుకుంటున్నాడు. 65 సంవత్సరాలు దాటిన సుమారు 23,000 మంది పేషెంట్స్ని వాళ్ళ ఆరోగ్యం గురించి 3 ప్రశ్నలు అడిగారట. 1, నీ ఆరోగ్యం చాలా బాగుందా? 2, నీ ఆరోగ్యం బాగుందా అని. 3, నీ ఆరోగ్యం క్షీణించిపోయిందా అని. కొందరు చాలా బాగుంది అన్నారు, మరికొందరు బాగుంది అన్నారు, ఇంకొంతమంది బాగా క్షీణించిపోయింది అన్నారు. ఇందులో బాగా క్షీణించింది అన్నవారు బాగుంది, చాలా బాగుంది అన్న వ్యక్తుల కన్నా ముందుగా అంటే 4 సంవత్సరాల వ్యవధిలోనే ప్రాణాలను కోల్పోయారు. దీన్ని బట్టి ఈ సర్వేలో ఎక్స్పర్ట్లు తేల్చిన విషయం ఏమిటంటే జబ్బు పడిన ఆయుష్ని కాపాడేది జబ్బు విషయంలో ఆయా పేషెంట్స్కున్న ససెప్టబిలిటీ. ఆ ససెప్టబిలిటీకి దోహదం చేసేది ఆ వ్యక్తులకి చెందిన కుటుంబాల్లోని పూర్వీకులు, రోగాల చరిత్ర కూడా.
మొత్తానికి పేషెంట్స్ని అమితంగా ప్రభావితం చేసేది బ్రతకాలనే ఆశ, బ్రతుకుతాననే ఆశావాదం అన్నది నిపుణులంతా తెలుసుకున్న సత్యం. చెప్పాల్సిందంతా చెప్పిన విస్సు క్షణమాగి ఉపాధ్యాయ గారికేసి చూశాడు. ఇప్పుడు ఉపాధ్యాయ గారు కూడా 100 ఏళ్లు బ్రతుకుతారన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే ఆశావాదిగానే ఆయన ఇంత సుస్థిరమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు కాబట్టి. 1000 మందికి అన్నం పెట్టగలుగుతున్నానన్న సంతృప్తితో బ్రతకడంతో పాటు 1000 కుటుంబాల ప్రార్థనలే నిన్న ప్రమాదం నుంచి ఆయన్ను కాపాడాయన్నది మనమంతా అంగీకరించాల్సిన నిజం. కృషికి మతిపోతోంది విస్సు చాతుర్యం చూస్తుంటే. మొన్నెప్పుడో ఓ మామూలు వీధి దొంగగా పరిచయమైనవాడు, ఆ తర్వాత క్విజ్ పోటీలో మేధావి కూడా అనిపించిన మనిషి, చివరికి నీచంగా ఆలోచించగల హీనుడు కూడా అనుకుంటే ఇదేమిటి ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నాడు? ఇంత లోతుగా చొచ్చుకుపోతున్న ఈ వ్యక్తి ఏం ఆశించి ఇంత విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు? అసలు దేన్ని ఓ పట్టాన అంగీకరించని తాతయ్య సైతం మత్తులో కూరుకుపోతున్నాడేం? ఆమె ఆలోచనల నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంటి లోపలికి దూసుకు వస్తున్నాడు మాధుర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. వస్తూనే అందరినీ గ్రీట్ చేశాడు. ప్రత్యేకించి ఉపాధ్యాయ గారితో చెప్పాడు. నిన్న కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సంఘటనకి కారణం తెలుసుకోగలిగాం ఉపాధ్యాయ గారు. అది జరిగింది టెర్రరిస్టుల మూలంగానో లేక మిమ్మల్ని అపహరించాలనో కాదు. ఏసీపీ మాధుర్ విస్సుకేసి చూశాడు. తను అనుకున్న నిజాన్ని సాధించిన సంతృప్తితో కృషి తేలుకుట్టిన దొంగలా రెడ్ హ్యాండెడ్గా దొరికిన డెకాయిట్లా కనిపిస్తున్న విస్సుని గమనించింది ఏకాగ్రతగా. నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటున్నాడు విస్సు దిక్కులు చూస్తూ. అప్పుడు సమయం ఉదయం 9 గంటలు.